హాయ్ అండి. వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా! నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి మన వీడియోలో ఏంటంటే చికెన్ ఫ్రైని ఇన్‌స్టంట్‌గా 5 మినిట్స్‌లో రోస్టెడ్ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలి? అది కూడా టేస్టీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలని ఇప్పుడు మనం చూసేద్దామండి. ఈ చికెన్ ఫ్రైకొచ్చేసి 1 వీక్‌లో మనం 2, 3 టైమ్స్ చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసి ఇన్‌స్టంట్‌గా ఫ్రీజర్‌లో పెట్టేసుకొని చేసుకోవచ్చనమాట. మరి అది ఎలాగో చేయాలో చూసేద్దాం. మనం చక్కగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకొని చికెన్‌ని 1 కిలో నేను తీసుకున్నాను. నేను తగినంత ఉప్పు, తగినంత కారం వేస్తున్నానండి. ఈ 1 కిలో చికెన్‌కి ఎంత కారం పడుతుందో మన టేస్ట్‌కి తగ్గట్టు మనం వేసుకోవాలా. నేనొక 3 స్పూన్స్ వేశాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పీసెస్‌గా వేశానండి. ఇవొచ్చేసి ఆప్షన్ అనమాట. అప్పటికప్పుడు ఏసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూను గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆహ్, గరం మసాలా పౌడర్ వేశాను. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. గమనించుకోవాలి. మరి లెమన్ గూడా నేను హాఫ్ లెమన్ పిండుతున్నాననమాట. ఇవన్నీ చక్కగా మనం కలపాలి. మరి దీంట్లో కర్డ్ గూడా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడే మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 1 కిలో చికెన్‌కి ఎంత ఆయిల్ అవసరమవుతుందో అంత ఆయిల్‌ని ఇప్పుడే మనం యాడ్ చేసి, ఇవన్నీ చక్కగా ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టుగా మనం ఈ పీసెస్‌కంతా కూడా ఈ విధంగా మనం చేసుకోవాలనమాట. ఈ విధంగా మనం చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అంటే ఫ్రీజర్‌లో డీప్ ఫ్రిడ్జ్‌లో గనక పెట్టేస్తే ఇన్‌స్టంట్‌గా మనం చేసేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా. టేబుల్ స్పూను పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను. ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనకి ఎంత చికెన్ అవసరం అవుతదో ఫ్రై చేసుకోవడానికి అంత చికెన్ తీసుకొని మనం అప్పటికప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు. మరి అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మనకు అవసరమైన చికెన్ వరకు తీసుకుందాం అన్నాను గదా! తీసి నేనైతే ఇప్పుడు ఫస్ట్ అంతా మీకు చూపిస్తున్నాను. 1 కిలో చికెన్ ఫ్రై అనేది మీకు చూపిస్తున్నాను. మనకు ఒకవేళ సెపరేట్‌గా తీసి పెట్టుకోవాలనుకుంటే మనం చక్కగా ఒక బాక్స్‌లో దాన్ని తీసేసుకొని డీప్ ఫ్రీజ్‌లో పెట్టేసుకొని 1 వీక్‌లో ఎప్పుడైనా 1, 2, 3 టైమ్స్ చేసుకో 1 వీక్ కంటే ఎక్కువ పెట్టుకోకూడదండి. 1 వీక్‌లో మనం ఎప్పుడైనా గూడా మరి అప్పటికప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేనొచ్చేసి ఒక కడాయిలో మొత్తం ఈ చికెన్ అంతా గూడా ఇంక తాళింపు పెట్టడం అంటే అలా అంటే ఫ్రై చేయటం అలా అంతా ఏం లేకుండా అంటే ఆనియన్స్ ఫ్రై చేయాలి. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయాలి. ఆ ప్రాసెస్ అంతా కాకుండా జస్ట్ మనం తీసుకోవటం, ఆ బాండిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మరి ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆ ప్యాన్‌లో కొంచెం ఏసుకొని ఫ్రై చేసుకోవటమే. అప్పుడు కొంచెం వాటర్ ఊరుతాయండి. ఆ వాటరు ఇంకే లోపల ఆ పీసెస్ అంతా కూడా చాలా చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చండి. 5 మినిట్స్‌లో మనకు ఫ్రై రెడీ అయిపోతుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందన్నమాట. మనం చికెన్ కడగాలి, మరి మసాలాలు నూరాలి, దంచాలి, మిక్సీ పట్టాలి, మిగతాయన్నీ తరగాలి. ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఇది ఇన్‌స్టంట్‌గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మరి మీరు ట్రై చేయండి. నేనైతే కొత్తిమీర, కరివేపాకు వేశాను. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నానండి. మరలా ఒకసారి మీకు చెప్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్టు, ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ వచ్చి చికెన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ వచ్చి చాట్ మసాలా పొడి. ఇవన్నీ కూడా నేను వేసి మ్యారినేట్ చేసి పెట్టిన అంటే పౌడర్స్ రూపంలో ఉన్నవన్నమాట. కర్డ్ మరి లెమన్ జ్యూస్ అనేది అది వేరే కదా! మరి ఇవన్నీ కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టిన ఇన్స్టెంట్ చికెన్ అనమాట ఇది. మరి రోస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చింది టేస్ట్ అని నాకు చెప్పండి. ఒక 10-15 మినిట్స్ ఈ విధంగా ఆ వాటర్ అంతా 10-15 మినిట్స్ కూడా పట్టకపోవచ్చు. వాటర్ అంతా ఇంకిపోతాయి అనమాట. కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుంటే ఈ తొందరగా 4-5 మినిట్స్లో అయిపోతుంది. ఆ ఊరిన వాటర్ అంతా కూడా అలాగే ఇంకిపోతే చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.